వివాహం ఒకటి ఇచ్చి పెళ్లి చేసేస్తాయి, లేక ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేస్తే చాలు అని. కానీ వివాహానికి సంబంధించి దేవుని అభిప్రాయం చాలా ఉన్నతమైనది. మనలో చాలా మంది తెలుసు, ఆలోచించడానికి ప్రయత్నం చేయలేము. ప్రతి వివాహంలో చదివే ఒక వచనం ఈ సుఖలేఖ మీద ప్రింట్ చేస్తారు. రాయబడిన పత్రికలో 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని. మరి వివాహం చేస్తున్న మనమందరూ దాన్ని ప్రతినంతకాలము ఘనంగానే ఇస్తామా? ఆనాటి ప్రమాణానికి కట్టుబడి ఉంటామా? మనం దేవుడు మనకు బిడ్డలు ఇచ్చాడు. ఆ బిడ్డల్ని దేవుడికి తిరిగి అప్పచెప్పాలి. ఈ యొక్క చేయవలసిన పనులు చాలా ఉంటాయి. వివాహము కుటుంబ వ్యవస్థకు నాంది. ఎబ్రిలకు రాయబడిన పత్రికలో చాలా వరకు ఎక్కువ మంది 99% మొదటి భాగాన్ని చదువుతారు, రెండో భాగాన్ని గురించి ప్రాధాన్యత ఇవ్వరు. అది చదివితే వివాహాన్ని దేవుడు ఎంత ప్రాధాన్యత ఇస్తాడు అన్నది ఇస్తున్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా పాల్పు నిష్కర్మకమైనదిగా ఉండగలరు. జ్వరులకు వేద్యతలకు దేవుడు అంటే వివాహం చేసుకోక ముందు శారీరక సంబంధాన్ని దేవుడు తీర్చాలంటాడు, జాగ్రత్తం అంటాడు. అది మనకు తెలిస్తే ఇప్పుడు మన బిడ్డలు పవిత్రంగా జీవించేటట్టుగా వారికి నేర్పిస్తాం, మనం చూపిస్తాం. భార్యాభర్తలమైనప్పుడు వివాహానికి దేవుడు అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాడు అంటే వివాహానికి సంబంధించి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో సృష్టించబడే వరకు పరలోకంలో తక్కువ మందితో ఒక కుటుంబం ఉండేది. తండ్రి నా దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఆ కుటుంబంలో సభ్యులు. ఆ కుటుంబంలో సభ్యులు ఎలా అంటారంటే స్వార్థం లేనివాడు, మోసం చేయనివాడు, వాదించని వాడు, గొడవలు పెట్టుకోడు, ఆర్థిక కనబడాలని నా మాట వెనకాలి అనుకునేవాడు కాదు, కళాప్రియులు కాదు, పోట్లాడుకోడు, ఒకరితో ఒకరు అర్థాలు చెప్పరు, మోసం చేయరు. ఆ కుటుంబంలో సభ్యులు చేర్చబడాలి, కుటుంబం పెద్ద తప్పాలి, దేవుడు తండ్రిగా ఉండాలి. ఏదో ఎన్నిసార్లు దేవుడితో అబద్ధం చెప్తుంటాడు, తండ్రి కుమారుడు ఎన్నిసార్లు మోసం చేసి వ్యవహరించుకుంటాడు, వాదించుకుని ఉంటారు, పోట్లాడి ఉంటారు, ముఖం మార్చుకుని ఉంటారు. ఆ కుటుంబంలో సభ్యులు కావాలి, అలాంటి వారు కావాలి. దానికి వేదిక ఏంటి అంటే పునాది వివాహము. ఈ వివాహము అన్నది ఆ దృష్టితో చూడగలిగితే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత లోకం గతించుకున్న తర్వాత తన లోకంలో దేవుడి కుటుంబం పెద్దదవుతుంది. ఆ కుటుంబంలో నేను ఒక సభ్యుడిగా అంగీకరించబడతాను. ఆ తెలివి రాయబడిన 2వ అధ్యాయం 10వ